పౌరులు రంగాలకు బడ్జెట్ 2000 కోట్లు పౌరులు రంగాలకు తక్కువ బడ్జెట్ కేటాయించడం చేనేత పౌరులు రంగాలకు కేటాయించడం పెంచాలి నేతలకు బడ్జెట్ 2000 కోట్ల రూపాయలు పెంచాలి నేతలకు 2000 కోట్ల బడ్జెట్ కేటాయించాలి నేతలకు 2000 కోట్ల బడ్జెట్ నేతల ఐక్యత నేతల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నేతల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కేటాయించాలి బడ్జెట్ నేతలకు 2000 కోట్ల రూపాయలు నేతల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కేటాయించాలి నేతలకు 2000 కోట్ల బడ్జెట్ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకటించడం జరిగింది. అందులో నేతలకు కానీ మరమగాలకు కానీ ఎటువంటి లాభం లేకుండా ప్రకటించారు. 2000 కోట్లు ప్రకటించాలని మా సిపిఎం పార్టీ తరఫున సిఐటి తరఫున రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారికి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది మా మాజీ ఎమ్మెల్యే సీతారాముల ద్వారా. అయినా కానీ బడ్జెట్లో అన్యాయం జరిగింది. ఈరోజు చూసుకుంటే 370 కోట్లు ప్రకటించడం అన్యాయం. ఎందుకంటే బతుకమ్మ చీరలు గతంలో కన్నా మంచి చీరలు ఇస్తారని చెప్పిన గవర్నమెంట్ 370 కోట్లు ఇస్తే ఏ రకంగా న్యాయం జరుగుతుంది చేనేత కార్మికులు పౌరుల కార్మికులకు కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని 2000 కోట్లు ప్రకటించి మాకు న్యాయం చేయాలని సిఐటి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మనుషుల మానాల్ని కాపాడే వస్త్రాన్ని నేస్తున్నటువంటి నేతన్నలకు సంబంధించి చేనేత పవర్లు రంగాలకు సంబంధించి నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో అతి తక్కువగా కేవలం 370 కోట్ల బడ్జెట్ నిధులను కేటాయించడాన్ని నిరసిస్తూ వెంటనే బడ్జెట్ను సవరించి 2000 కోట్ల రూపాయల నిధులను బడ్జెట్లో కేటాయించాలనే డిమాండ్తో ఈరోజు సిఐటి పౌరులు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిరిసిల్ల నేతన్న వద్ద ప్లకార్డులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మరి నిన్న గత 15 నెలలుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్నటువంటి సంక్షోభం వివిధ సమస్యల వలన ఇక్కడ వేలాది మంది కార్మికులు ఉపాధి లేక మరి 15 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి మరి గతంలోనే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అధికారంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కూడా ఇక్కడ వస్త్ర పరిశ్రమను అన్ని విధాలు ఆదుకుంటామని కార్మికుల ఉపాధి సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. మరి ఆ హామీలను బడ్జెట్లో నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది. మరి మొన్న మహిళా పొదుపు సంఘాలకు ఇచ్చినటువంటి చీరలు 1,30,00,000 చీరలకు బడ్జెటే దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ వర్కర్ టు ఓనర్ పథకానికి సంబంధించి కావచ్చు కార్మికులకు సంబంధించి థ్రిఫ్ట్ నేతన్న బీమా యారన్ సబ్సిడీ ఇట్లాంటి సంక్షేమ పథకాలకు సంబంధించి బడ్జెట్ కావాలన్నా కూడా పూర్తి స్థాయిలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి కార్మికుల ఉపాధి సంక్షేమానికి దాదాపు 2000 కోట్ల నిధులు అవసరం పడతాయని చెప్పి మేము ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి గారిని కలిసి వినతిపత్రం అందించిన సందర్భంగా వారు కూడా వీటన్నిటికీ సరిపడా బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు. కానీ చెప్పిన విధంగా కాకుండా మరి నేతన్నలను అవమానపరిచే విధంగా నేతన్నల పట్ల నిర్లక్ష్యంగా మరి ప్రభుత్వానికి ఉన్నటువంటి బడ్జెట్ ద్వారా మరి నిదర్శనం కనబడతా ఉంది. ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను సవరించి 2000 కోట్ల రూపాయలు నిధులను కేటాయించాలి. లేకుంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేతన్నలందరినీ కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం.